పౌర్ణమి రోజు అందమైన చందమామకి ఏదో ఒక వంక పెడతాం, ఏదో ఒక నల్లని చుక్కో మచ్చో ఉందని మనమే అనకపోము. అయితే ఇలా ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, అంత భారీ హిట్ కొట్టిన బాహుబలికి మాకు నచ్చలేదంటూ కొంతమంది వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాదిస్తున్నారు. కారణాలు ఏంటంటే ఇలా చెప్తూ పోతున్నారు. మాకు ఫ్యాన్స్ వారంటే భలే కిక్కు. మాకు మధ్య వార్లు నడిచేదే కలెక్షన్ల మీద. బాహుబలితో ఇక నుండి అవి బంద్. మా టైం పాస్ కు అడ్డుకట్ట వేసిన బాహుబలి మాకు నచ్చలేదు. ఇంకో కారణం చెప్తున్నారు. ఆ రికార్డులు ఈ రికార్డులు అంటూ అన్ని రికార్డులని మా హీరోల పేరు మీద ఉన్న చిన్న చితక రికార్డులన్నీ కూడా వదలడం లేదు బాహుబలి. టౌన్, సిటీ, ఆఖరుకు మా పల్లెల్ని కూడా వదలకుండా అన్నిట్లో నెంబర్ 1. అందుకే మాకు నచ్చటం లేదు బాహుబలి. ఇంకో కారణం చెప్తున్నారు. ఏ సినిమా అయినా సరే బాగుందా బాగాలేదా అని అడుగుతారు. కానీ ఈ సినిమాని మాత్రం చూసావా, చూస్తే ఎన్నిసార్లు చూసావు, లేకుంటే ఎప్పుడు చూస్తావు అని అడుగుతూనే ఉన్నారు. బాగాలేదని చెప్పడానికి కూడా మాకు ధైర్యం చాలటం లేదు. అందుకే మాకు నచ్చలేదు బాహుబలి 2. ఇంకో కారణం, అన్నన్ని డబ్బులు పెట్టుకుని సినిమా చూస్తే కనీసం హీరోయిన్ చేత చిన్న ఎక్స్పోజింగ్ కూడా చేయించలేదు. అందుకే మాకు నచ్చలేదు బాహుబలి. ఇంకో కారణం, చిన్నా చితక ముసలి ముతక మా హీరో సినిమాలు చూడటానికి బయటికి వస్తారు అని మొన్నటి వరకు డబ్బాలు కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు షో టైం ఎర్లీ మార్నింగ్ అయినా లేట్ నైట్ షో అయినా సరే ఎగబడి వచ్చేస్తున్నారు. అందుకే మాకు నచ్చలేదు బాహుబలి. ఇంకో కారణం, ఇన్ని రికార్డులని మా హీరో ఎప్పటికి కొట్టేనో, మళ్ళీ మేము కాలర్ ఎగరేసుకుని ఎప్పుడు తిరగాలో, అందుకే మాకు నచ్చలేదు బాహుబలి. ఏది ఏమైనా సరే రజనీకాంత్ మెచ్చడం మాకు నచ్చలేదు, రోబో దర్శకుడు శంకర్ ట్వీట్ చేయడం మాకు నచ్చలేదు, చిరంజీవి ప్రశంసించడం మాకు నచ్చలేదు, ఎన్టీఆర్ మహేష్ బాబులు మెచ్చుకోవడం మాకు నచ్చలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కారణాలు. మా కారణాలు మాకున్నాయి. మొత్తానికి నచ్చలేదు నచ్చలేదు బాహుబలి నచ్చలేదంటూ సరదాగా షికార్లు పుకార్లు చేస్తున్నారు నెటిజన్లు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.